హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్ ట్రిప్ అండి. సమ్మర్ హాలిడేస్కి మేము దాదాపు హాలిడేస్ అయిపోయేంత వరకు మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 10 డేస్ ఇంకా హాలిడేస్ మిగిలినాయి అనగా మాత్రం ఒక 3 డేస్ మాత్రం మేము ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి వైరాకి అయితే వెళ్ళాము. అక్కడ మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందన్నమాట. వాళ్ళకి 3 పాపలు అనమాట. ఇంకా అందరూ చిన్నపిల్లలే, మా పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ఒక 2-3 డేస్ మాత్రమే. అయితే ఫైనల్లో మేము రిటర్న్ అయ్యేసరికి పిల్లలందరూ డిసప్పాయింట్ అయిపోయారు. వాళ్ళని చూస్తూ రాలేక ఫైనల్లో మళ్ళీ మా నిర్ణయం మార్చుకున్నాం. అదేంటంటే కాసేపు వెళ్ళి వైరా రిజర్వాయర్ అయితే చూసేసి రండి అని పర్మిషన్ ఇచ్చానమాట. దాంతో పిల్లలందరూ హ్యాపీగా ఇంకా వైరా రిజర్వాయర్ చెరువు ఎలా ఉందో చూడడానికి అయితే బయలుదేరారు. ఇలా 2 బైక్లు వేసుకొని అయితే వెళ్ళారు. ఇంకా చూస్తున్నారు కదా, ఇది వైరా రిజర్వాయర్ అండి. ఇక్కడ చాలా వాతావరణం అంతా చాలా బాగా ఉంది. వెదర్ కూడా చాలా బాగుంది. చూడడానికి వ్యూ అయితే చాలా గ్రీనిష్గా ఫ్లవర్స్ ఏదో ఎక్కడికో వెళ్ళినట్లుగా అంతా అనిపించింది మాకు. ఇది మాకు తెలిసిన వైరాయేనా అని అయితే నాకైతే డౌట్గా అనిపించింది. అంతేనండి, చూశారు కదా, పిల్లలు దాదాపు బైక్ మీద బయలుదేరి బజార్లో ఊరు సెంటర్ అంతా దాటేసి రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసారండి. చూస్తున్నారా వ్యూ ఎంత బాగుందో. ఇంత డెవలప్ చేశారని నేనైతే అనుకోలేదు. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు అయితే వెళ్ళాను, అప్పుడు ఇంత డెవలప్ అయితే లేదు. చూస్తున్నారా ఎన్ని వాటర్ ఉన్నాయో. నాకు వాటర్ చూస్తే ఒకటే ఆలోచన వస్తుందండి. అదేంటంటే దాదాపు చెరువులు వాటర్ ఎక్కువ ఉన్న ఇలాంటి ప్రదేశాలు చూసినప్పుడు ఎండాకాలం ఈ వాటర్ అంతా ఏమైపోతుందో, ఇంటికి మంచినీళ్ళు రావడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇన్ని నీళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడైనా దాచిపెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుందండి. ఇది చాలా ఫన్నీగా ఉంది కదా నా ఆలోచన అనేది. ఇంకా ఇక్కడ పాప అండి, మా చెల్లె వాళ్ళ పాప, చిన్న పాప అనమాట. ఇంకా చూసారు కదా వ్యూ ఎంత బాగుంది. ఈవినింగ్ టైం వెళ్ళారనమాట. ఎక్కువ రష్ ఏం లేరు. ఇది ఒక గెస్ట్ హౌస్. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చూడడానికి ఈ ఏరియా చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, పిల్లలు ఎవరంతటా వాళ్ళు ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ భయపడాల్సినంత రష్ ఏం లేదు. చూస్తున్నారా, పేరెంట్స్ ఇద్దరు అక్కడైతే పిల్లల్ని సరదాగా వదిలేశారు. ఇంకా ఈ చిన్న పాప మాత్రం ఎక్కడికో తనకు తానుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దీనికి అసలు భయం లేదండి. చూసారా ఎంత యాక్టివ్గా ఉందో, సరదాగా ఉంది దీనికి. కాసేపట్లో పిల్లలు డిసప్పాయింట్ అయ్యేసరికి నాకు వదిలిపెట్టి మళ్ళీ రిటర్న్ ఊరు వెళ్ళిపోవాలనిపించలేదండి. పిల్లలు ఇలా ఆడుకుంటున్నారు చూడండి. ఇలా నేను గనక వీళ్ళ గురించి ఆలోచించకుండా ఒక క్షణం నేను వెళ్ళిపోయి ఉంటే ఈ సరదా అంతా మిస్ అయ్యేవాళ్ళు పాపం అనిపిస్తుంది. చూసారా, ఇక్కడ మనుషులు కొంతమంది అయితే ఉన్నారు. ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయి. పిల్లలు ఇలా స్టెప్స్ దిగి ఇంకా ఏరియా అంతా చుట్టేస్తున్నారు అనమాట. ఎంత యాక్టివ్గా ఉన్నారో, ఎంత సరదాగా ఉన్నారో. ఇలాంటి సరదాలు అనేటివి పెద్దయ్యాక చాలా గుర్తొస్తాయి కదండి. చూడండి, వీళ్ళందరూ మా పిల్లలు, మా చిన్న పాప ఎంత హ్యాపీగా ఉందో. ఇలాంటి సరదాగా ప్లేస్ విజిట్ చేయడం అనేది కూడా మా పిల్లలకి ఇది ఫస్ట్ టైమే అనుకుంటా నాకు తెలిసి. నాకైతే గుర్తులేదు పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళినానో ఏమో తెలియదు. కానీ చూడండి, ఇక్కడైతే ఎంత వ్యూ ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడైతే పిల్లలు చాలా ఫొటోస్ అయితే దిగారు. ఆ ఫొటోస్ పిక్స్ నేను ఫైనల్లో కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. వీడియో మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటంటే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కోసం ఎంతగానో ఆశపడుతున్నాం అనమాట. చూస్తున్నారా, ఈ చిన్న పాప అయితే ఎంత యాక్టివ్గా పరిగెడుతుందో. అస్సలు భయం అనేది లేదు. వెనకాల వీడియో పట్టుకొని కెమెరా పట్టుకొని మా తమ్ముడు అయితే వెళ్తున్నాడు అనుకుంటా. మరి ఇంకా మా తమ్ముడో మా హస్బెండో తెలియదు, కానీ కెమెరా పట్టుకొని అయితే ఒకరు ఫాలో అవుతున్నారు పిల్లల్ని. ఇంకా ఇందాక వెనకాల సాంగ్ పాడుకుంటూ వస్తుంది కదా, ఏదో హిందీ సాంగ్ హమ్ చేసుకుంటూ వస్తుంది మా పెద్దమ్మాయి. తనకి ఏమనిపించిందో, చాలా హ్యాపీగా అనిపించిందేమో మనసుకి. హిందీ సాంగ్ ఒకటి ఎక్కడ విందో తెలియదు, కానీ అలా హమ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట.
చూసారా ఇంకా మెల్లమెల్లగా పిల్లలైతే వాటర్ దగ్గరికి వచ్చేసారు. వాటర్లో మెల్లగా దిగి ఆడుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. కానీ నాకైతే ఇలా వెళ్ళారు వాటర్ దగ్గరికి అని తెలిసి నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే వాటర్ అంటేనే నాకు చాలా భయము. వాటర్లో ఆ రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళ కింద ఎక్కడైనా పెద్ద పెద్ద తెలియని గుంటలు ఉంటాయేమో, మనల్ని లాగేస్తాయేమో అని భయం వేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈ పిల్లలకి ఆ భయం లేదు. ఎందుకంటే ఇది చాలా చివరికే నిలబడ్డారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. చాలా చివరికి అయితే ఆడుకున్నారు. ఇక్కడ వీళ్ళు గవ్వలు, శంఖము అవి ఏరుకుంటున్నారనమాట. అవి మరి కలెక్ట్ చేసుకొని ఇంటికైతే తీసుకొచ్చారు. ఇంకా చాలాసేపు ఈ వాటర్లో అయితే ఇలా కాళ్ళు కడుక్కొని వాటర్ ఇసురుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఈ సమ్మర్లో ఎన్ని రోజులైతే ఇంట్లో ఉండి క్లాసులని అవని ఇవని టైం పెట్టారో, ఒక 2-3 డేస్ మాత్రం అన్ని రోజుల బందీఖానా అనే దాన్ని మాత్రం రిలీఫ్గా వాళ్ళు వదిలేశారనమాట. ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఇక ఇదే అండి గెస్ట్ హౌస్ అంటే వైరా గెస్ట్ హౌస్ అనమాట. ఇది గుట్ట మీద ఉంటుంది అనమాట. వైరా గెస్ట్ హౌస్ ఇక్కడ మొత్తానికైతే వైరా రిజర్వాయర్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే విధంగా చాలా బాగుందండి. ఇంకా సాయంత్రం చీకటి పడే సమయం అయిపోయింది. ఈ టైం ఇంకా పిల్లలు బాగా చెమటలు పట్టేదాకా ఆడుకున్నారు కదా, ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యారనమాట. ఇంటికి రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయిన తర్వాత ఇంకా వీళ్ళు మధ్యలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్ళారు. ఇంకా ఐస్ క్రీమ్ వాళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్స్ అయితే వాళ్ళు తిని ఇంటి దారి పట్టేశారనమాట. వీడియో చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్లో అయితే పిల్లల పిక్స్, ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తానన్నాను కదా, అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.